మీషో లేదనమాట. లింక్స్ అన్ని కూడా కమ్యూనిటీ పోస్టులు అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇది వచ్చి బ్లౌజు. సో ఈ డ్రెస్ వచ్చి 6 నుంచి 8 ఇయర్స్ గర్ల్స్ కి అయితే సరిపోతుంది అనమాట. లెంత్ పెంచుకుంటే మెజర్మెంట్స్ అంతా ఒకేలా ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ ని అయితే కట్ చేసుకుందాం, అంటే కోట్ ని కట్ చేసుకుందాం అనమాట. తర్వాత లెహెంగాని కట్ చేసుకుందాము. ఇది వచ్చి 4 ఫోల్డ్ మీద ఉంది. చూడండి, పొడవు వచ్చి 14 ఇంచెస్, అలాగే విడత వచ్చి 10 ఇంచెస్ ఖర్చుతో పాటు తీసుకుందాం అనమాట. సో నెక్ విడత వచ్చి ఇక్కడ 2.5, అలాగే షోల్డర్ వచ్చి మనకి 2.5. ఇక్కడ చంక పొడవు వచ్చి 5 ఇంచెస్ అనమాట. ఇలా స్క్వేర్ గా ఒక బాక్స్ డ్రా చేసుకుని ఇలా రౌండ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు బ్రెస్ట్ మెజర్మెంట్ వచ్చి 7.5 అనమాట. ఇలా 7.5 మార్క్ చేసుకోండి. ఆ పక్కదంతా కూడా ఖర్చు కోసం వదిలేసుకోండి. ఇక్కడ వచ్చి నెక్ విడత వచ్చి 1 ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇలా రౌండ్ తీసుకున్నాం. ఇది వచ్చి బ్యాక్ నెక్ అనమాట. ఇక్కడ చూసాక కదా, షోల్డర్ దగ్గర క్రాస్ ఒక 1/4 ఇంచ్ వరకు ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది వచ్చి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అని చెప్పాను కదా. నెక్ కట్ చేయకుండా ఓన్లీ ఇలా చంక అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కూడా డివైడ్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ విడత వచ్చి సేమ్ 2.5. అలాగే ఇప్పుడు చూడండి, ఇలా 2.5 కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక వి షేప్ లో క్రాస్ గా అయితే ఇలా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా మీకు క్లియర్ గా. ఇలా కట్ చేసుకోవాలి. ఇది కోట్ అండి. హుక్స్ బటన్స్ ఏమి ఉండవు, ఒక చిన్న డోరీస్ ఉంటాయి అనమాట. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది కదా, లైనింగ్ బేస్ చేసుకుని ఈ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ తప్పించి మిగతాది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఎలా జాయిన్ చేస్తున్నాను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఇలా వీనెక్ అయితే కట్ చేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్, దాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర ఏమి స్టిచ్ చేయొద్దు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లు ఇలా స్టిచ్ చేసుకుని దీన్ని మళ్ళీ ఇలా పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుని మళ్ళీ పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్రాసెస్. ఒకసారి మీరు చూసారంటే ఇంకా క్లియర్ గా అర్థమైపోద్ది అనమాట ఎలా స్టిచ్ చేయాలో. ఇప్పుడు ఇలా జాయింట్స్ ఉంటాయి కదా సైడ్స్, ఈ సైడ్స్ అంతా కూడా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏముందో అంతా కూడా కట్ చేసుకోవాలి. సేమ్ అలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాం అనమాట. స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పార్ట్స్ ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే మనం టక్స్ ఇచ్చుకోవాలి. మనం బ్లౌజ్ కి ఎలా ఇచ్చుకుంటాము సేమ్ అలాగే 2 సైడ్స్ కూడా. ఫ్రంట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు పెప్లం టాప్ కి క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇది పొడవు వచ్చి వెడల్పు వచ్చి 7 ఇంచెస్, అలాగే పొడవు వచ్చి ఎంత క్లాత్ ఉందో దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇలాగా మనం ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికైతే జాయిన్ చేసుకోవాలి. చూడండి, మనకి మెయిన్ క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. పొడవు వచ్చి 19 ఇంచెస్, అలాగే ఈ వెడల్పు వచ్చి 4.5 అనమాట. ఇలాగ మిడిల్ లో అయితే మనం చూడండి, ఇలా మిడిల్ లో మనం చిన్న టక్ ఇచ్చుకుని మనం బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఒక చిన్న కొలత చెప్తుంది అనమాట. మనం ఇక్కడ చిన్న డాట్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ గ్యాప్ ఉంచుకుని ఆ మిడిల్ లో క్లాత్ చూసారా 6 ఇంచెస్, అదన్నీ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే సెట్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు కింద వైపును కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. సో మీకు చాలా ఈజీగా చెప్తున్నాను. ప్రతిదానికి టేప్ తీసుకుని కొలత చూపించానంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. అందుకని ఇంక అటువంటి టేప్ కొలతలు ఏమి లేకుండా అవసరమైతే చూపిస్తున్నాను, లేదనుకుంటే ఇలా స్టిచ్ చేయాలి చూపించేస్తున్నాను. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని 2 ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చివరి వైపున 2 ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇలా మన హ్యాండ్ షేప్ ఉంటుంది చూసారా, సేమ్ అలా హ్యాండ్ షేప్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద బెల్ట్ స్టిచ్ చేయాలి కదా, దానికోసం 3 ఇంచెస్ విడత్ తీసుకుని పొడవు, హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతా తీసుకోవాలన్నమాట. చూడండి, మీరు షైనింగ్ వైపు ఎలా వేస్తారు ఏంటనేది. ఇలా కింద వైపున క్లాత్ ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కింద క్లాత్ ని 2 ఫోల్డ్ చేసుకుని మిడిల్ లో ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ పై వైపు ఇంకో ఫోల్డింగ్ చేసి మళ్ళీ పై వైపున ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దీన్ని కోట్ కి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఈ పెప్లం టాప్ కి. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేనైతే చూడండి ఓవర్లాక్ ఉంటే నా దగ్గర ఓవర్లాక్ చేసుకున్నాను. మీ దగ్గర లేదనుకుంటే స్కిప్ చేసేచ్చు, అందులో ఏం లేదు. ఇప్పుడు మనం 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో, చాలా సింపుల్ గా. అలాగే ఇప్పుడు 2 డోరీస్ మనం స్టిచ్ చేసుకుని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి.
ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా లేస్ ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుందనమాట. ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూస్తదా మీది 4 ఫోల్డ్ మీద ఉంది. ఇక్కడ చూడండి పొడవు వచ్చి 11 ఇంచెస్. అలాగే ఇక్కడ వీటితో వచ్చి 10 ఇంచెస్ ఖర్చుతో పాటు తీసుకున్నాను. ఇక్కడ నెక్ వచ్చి సేమ్ మనకి 2.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అలాగే మనకి ఇలా షోల్డర్ వీడితో వచ్చి 2.5. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర 5 ఇంచెస్ మనం కోట్‌కి ఎలాగా కట్ చేసుకున్నామో అలాగే ఇప్పుడు రౌండ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు బ్రష్‌లు చూసుకోవాలన్నమాట. బ్రష్‌లు వచ్చి ఎంత మనకి 7.5 కదా, ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం. అలాగే కింద వైపున కూడా మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 7 ఇంచెస్ మార్కు, అలాగే ఖర్చు కోసం 1 ఇంచ్ వరకు తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నడుము కింద భాగంలో చూసారు కదా, ఇక్కడ 1 ఇంచ్ వరకు పైకి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ బేస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నెక్ విడ్త్ వచ్చి 3.5 వరకు తీసుకున్నాను. నేను ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ 3.5 తీసుకుంటున్నాను. చూడండి ఇలా రౌండ్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా డివైడ్ చేసుకుని బ్యాక్ సైడ్ మనం హుక్స్ ఇచ్చుకుంటాం కాబట్టి ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి బ్యాక్ నెక్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మనం చూస్తారా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకుని దీన్ని అయితే రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ చూసారా, పై వైపున అయితే స్టిచ్చింగ్ వేయొద్దు, ఎందుకంటే మనం రివర్స్ చేసుకోవాలి కాబట్టి. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉంది కదా, ఇదంతా కట్ చేసుకుని టక్స్ అయితే ఇచ్చుకోవాలి మిడిల్లో, రివర్స్ చేస్తున్నప్పుడు రౌండ్ తిరగడం కోసం. చూసారు కదా, మనం ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర అలాగే సైడ్స్ అంతా కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ ఇది నేనైతే ఇలా టక్స్ కూడా తీసుకున్నాను. సేమ్ మీరు కూడా అలాగే 2 సైడ్స్ కూడా టక్స్ తీసుకోండి. ఇప్పుడు 1 సైడ్ హుక్స్ బెల్ట్ అలాగే కాజా బెల్ట్ 2 కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. దీనికి వచ్చి ఒక 2 ఇంచెస్ గ్యాప్ తీసుకుంటే సరిపోద్ది అనమాట వీటికి వచ్చి. సో చూడండి ఇలా ఒక వైపుకి పైకి వచ్చేలా అలా ఒక వైపు హుక్స్ బెల్ట్, ఇవి ప్రతి ఒక్కరు తెలుస్తాయి కాబట్టి నేనైతే అంత క్లియర్ గా చూపించట్లేదు. ఇలా కింద వైపు అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా జాయిన్ చేసుకుందాం. దీనికైతే హ్యాండ్స్ మనం కోట్కి హ్యాండ్స్ ఇచ్చుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ ఒకటి చూపించడం మర్చిపోయిందండి. సైడ్స్ మనం కాళ్ళు కట్టుకుంటాం కదా టైట్ లూజ్ చేయడానికి, దీనికైతే మనం ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని ఇలా 2 ఫోల్డ్ మీద 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలన్నమాట. ఇలా 1/2 ఇంచ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకుని ఒక డోరీస్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవడం కోసం శారీని కట్ చేసుకోవాలి కదా, ఇలాగ మనం శారీ అంతా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి లెంత్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ 29 ఇంచెస్ అనమాట. మన ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఈ ఫ్రిల్స్ అన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. శారీ పెద్దది, బాబు చిన్నది కాబట్టి నేను ఇక్కడ ఫోల్డింగ్ అనేది లోపల ఒక 3 హ్యాండ్స్ ఫింగర్స్ చూసారా, 3 ఫింగర్స్ గ్యాప్ ఉంచుకుని ఇలా ఫ్రిల్స్ అన్ని కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్ ఐరన్ చేసేటప్పుడు మనం కదలకుండా ఉండడం కోసం ఇలా మిడిల్లోనే అలాగే చివరి వైపున కూడా ఈ ఫ్రిల్స్ అన్ని సెట్ చేసుకుని ఇలా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి అన్ని కూడా ఒకే ఈక్వల్ లో ఉన్నాయి కదా.